ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, సోమరితనము, లేజినెస్. హల్లెలూయా! లేజినెస్ సోమరితనము అనే దాన్ని మనము కొన్నిసార్లు అంత సీరియస్‌గా తీసుకోమండి. అంటే ఎ ఏమైతదిలే, ఓ ఓ మనము యాక్టివ్‌గా ఉంటే ఏమైతది, పాసివ్‌గా ఉంటే ఏమైతది, మనము ఉన్నా లేకపోయినా కొన్ని పనులు జరిగిపోతాయిలే అని ఈ సోమరితనము అనే దాన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటా ఉంటాము. కానీ దానివల్ల మన జీవితంలో చాలా ఆశీర్వాదాలు మనం కోల్పోతా ఉంటాం. ప్రియ సహోదరి, సహోదరుడా, మనల్ని దేవుడు ప్రతి ఒక్కరిని గూడా, మనలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని గూడా ఒక ఉద్దేశ్యంతో, ఒక ప్రణాళికతో ఆయన మనల్ని పుట్టించాడండి. ఎవ్వరిని గూడా ఏదో పంపియాలా ఈ భూమి మీదకి, ఏదో టైమ్ పాస్‌కి అని మాత్రం దేవుడు ఎవరిని గూడా పంపించలేదు. ఆయన ప్రణాళిక ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడడానికి, పర్పస్ గాని, ఆయన ప్లాన్ గాని నెరవేర్చబడడానికి మనల్ని ఇక్కడికి పంపించాడు. సో, ఆయన పంపించిన ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తా ఉన్నామా? ఆయన యొక్క ప్రణాళికలకు మనము అటెన్షన్ చూపిస్తా ఉన్నామా? మనం సిద్ధంగా ఉన్నామా ఆయన పనులు జేయడానికి అనేది మనం ఆలోచన చేయాల. ప్రియ సహోదరి, సహోదరుడా, మనకు మనం ఉద్యోగం చేస్తుంటే గానీ, లేకుంటే ఇంట్లో గానీ, కొన్ని మనల్ని నమ్మి కొందరు మనకు బాధ్యతలు అప్పగిస్తా ఉంటారు. అయితే ఆ నమ్మి మనకి అప్పగించినప్పుడు నిజంగా నమ్మకత్వంతో ఆ పనిని ముగించి మళ్ళీ తిరిగి మన యజమానులకు మనం అప్పగించగలుగుతా ఉన్నామా అనేది మనం ఆలోచన జేయాల. ఎందుకంటే ఒకవేళ మనము అప్పగించిన పనిని మనం చేయలేకపోతా ఉన్నామంటే, మనము ఈ లోకంలో బ్రతికి గూడా వేస్ట్ అండి. హల్లెలూయా! ఎందుకంటే ఆయన ఎంతో ప్రయాసముతో ఆయన ప్రాణం అప్పగించి, ఆయన మన కోసం మరణించి, సిలువలో త్యాగం జేసి, ఆయన రక్తము ధారధారలుగా మనందరి కోసం కార్చి, ఆయన అంత గొప్ప త్యాగము మన కోసం ప్రభువు చేసినప్పుడు, మనకప్పగించిన బాధ్యతను మనం నిర్లక్ష్యం జేస్తే, మనం దేవుని చిత్తాన్ని, దేవుని పర్పస్‌ని నెరవేర్చలేకపోతాము. హల్లెలూయా! సో, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. మనము ఈ ఆత్మీయ జీవితంలో మనం యాక్టివ్‌గా ఉండాలండి. మనము అన్ని విషయాలలో మనము ఆహ్, ఆహ్, యాక్టివ్‌గా ఉత్సాహంతో మనం దేవుని కోసం పని చేయాలి. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనము ఈ యొక్క లేజినెస్‌కి మనము మీనింగ్స్ చూస్తా ఉంటే, ఒక మీనింగ్ ఏమనుందంటే, ఇట్స్ ఎన్ ఎంప్టీనెస్, ఖాళీతనము. ఎప్పుడైతే మనము సోమరిగా ఉంటామో, మన జీవితంలో తెలవని వెలతి ఉంటదంట అండి. ఇంకా చూస్తే నిదానంగా జీవితంలో ప్రాస్పారిటీ అనేది, ఆశీర్వాదం అనేది, దీవించబడడం అనేది నిదానించిపోతా ఉంటది. క్విక్‌గా ఉండదు ప్రాసెస్ అనేది. ఇంకా చూస్తే నిర్లక్ష్యము. అంటే మనకు తెలుసు ఇలా చేస్తే మనం దీవించబడతాము. మనకు తెలుసు ఈ పని నేను ముగిస్తే దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడని మనకు తెలుసు. కానీ నిర్లక్ష్యం చేస్తా ఉంటాము. ఏం కాదులే, పోనీలే అని నిర్లక్ష్యం చేస్తా ఉంటాం. సో, ఇవన్నీ గూడా దేవునికి అయిష్టమైనవి. ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యం చెప్తా ఉంది. "నువ్వు సోమరి చీమల యొద్దకు వెళ్లి నువ్వు నేర్చుకో" అని ప్రభువు చెప్తా ఉన్నాడు. అవి ఎంత చక్కగా అవి ఆహారాన్ని సమకూర్చుకుంటా ఉంటాయి. పని చేస్తా ఉంటాయి. ఎప్పుడు చూడు వాక్, 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 వాక్ నడుస్తా ఉంటాయి, నడుస్తా ఉంటాయి, నడుస్తా ఉంటాయి. ఎప్పుడన్నా మీరు చీమలను చూసారా ఒక ఒక మూలకు కూర్చోవడం? ఒక ఏ పని బాట లేకుండా ఒక 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 ప్లేస్‌లో స్థిరంగా ఉండడం ఎప్పుడైనా మీరు వాటిని చూసారా? నో అండి. అంటే వాటిని జూసి ప్రభు ఏం జెప్తా ఉన్నాడంటే, మీరు గూడా సమయాన్ని వ్యర్థం జేయకండి. వర్క్ హార్డ్. మీకప్పగించిన పని మీద మీరు దృష్టి ఉంచండి అని ప్రభువు మాట్లాడుతా ఉన్నాడు. సో, చాలా సార్లు మనం పని అంటే అనుకుంటాం,
నేను ఒక మదర్‌గా నా పిల్లలకు కావాల్సినవన్నీ నేను సమకూర్చాలా, వాళ్ళకి భోజనం పెట్టాలా, ఇల్లుని చక్కగా చూసుకోవాలా, ఇవన్నీ ఆలోచన చేస్తా ఉంటాం. యాస్ ఎ ఫాదర్‌గా, ఇంటి తండ్రిగా, యజమానిగా, యజమానుడు ఏం ఆలోచిస్తా ఉంటాడంటే ఇంటికి కావాల్సినవన్నీ నేను సమకూర్చాలా, సరుకులు తీసుకురావాలా, కూరగాయలు తీసుకురావాలా. ఈ ఈ లోక సంబంధమైన వాటి గురించే మనం ఎప్పుడు ఆలోచన చేస్తా ఉన్నామండి. కానీ పరలోక సంబంధమైన వాటి విషయంలో మనము సోమరితనంగా ఉంటా ఉన్నాము. హల్లెలూయా! చూడండి, నోవాహు జీవితంలో చాలామంది ఆ జలప్రళయానికి కొట్టుకొని పోవడానికి కారణం ఏంటంటే, దే వర్ సో బిజీ ఇన్ ద వరల్డ్. వాళ్ళు ఈ లోకము విషయంలో బిజీగా ఉన్నారండి. కానీ ఆత్మీయ జీవితంలో వాళ్ళు సోమరిగా ఉన్నారు. చూడండి, రక్షణ నావ ఎక్కడో దూరం లేదండి వాళ్ళకి. వాళ్ళకి దగ్గరలోనే ఉంది. 100 సంవత్సరాల కంటే పైగా రక్షణ సువార్త చెప్పబడుతూనే ఉంది. నోవా చెప్తూనే ఉన్నాడు. 100 సంవత్సరాలకు మించిన ఇయర్స్ అంతా గూడా ఆయన చెప్తున్నాడు. రండి, ఈ నావలోకి ప్రవేశించండి, మీరు బ్రతుకుతారు అని ఆయన చెప్తూనే ఉన్నాడండి. ఈరోజు గూడా రక్షణ సువార్త ప్రకటించబడుతూనే ఉంది ప్రపంచమంతా. కానీ ఎంతమంది రక్షణ నావలోకి వస్తా ఉన్నారు? చాలామంది లోకంలో బిజీ అయిపోయారండి. ఈ లోకము శాశ్వతం కాదని వాక్యం చెప్తా ఉంది. ఒకరోజు మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా మనం ఈ పనులన్నీ అప్పగించాల. ఏవైతే మనం ఇవి ఈరోజు ఇంపార్టెంట్‌గా చూస్తా ఉన్నామో, ఏవైతే ఇవి లేకుంటే ఈ జీవనం కొనసాగదనుకుంటా ఉన్నామో, అవన్నీ ఒకరోజు ఈ లోకంలో వదిలిపెట్టాలండి. వాట్ అబౌట్ ఎటర్నిటీ? నిత్య జీవం కోసం మనం ఏం సిద్ధపడతా ఉన్నాము? వాక్యం చెప్తా ఉంది. వాళ్ళు తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుకొనుచు, జలప్రళయము వచ్చి కొట్టుకొని పోయినా గూడా వాళ్ళు ఎరగకపోయిరి. ఆ జలప్రళయంలో కొట్టుకొని పోతున్నా గూడా ఇది ఇప్పుడేం జరుగుతుందనేది గూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారండి. ఫుడ్ తినాలా, తినాలా, తిండి, తిండి. ఏం తిందాము? ఏం తాగుదాము? ఇప్పుడు మనం గూడా ప్రస్తుత కాలంలో జూస్తే ఎక్కడ జూసినా ఫుడ్ కోర్ట్స్ చూస్తా ఉన్నాం. ఒకప్పుడు ఒక ప్రాంతానికి ఒకే ఒక హోటల్ ఉండేది. ఎవరైనా నూతనంగా ఎవరైనా మీటింగ్స్‌కి గానీ, ఎవరైనా పాస్టర్స్ దూర ప్రదేశం నుంచొస్తే ఆ ఒక్క హోటల్‌ని వెతుక్కుంటూ వాళ్ళు అంతా నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడలా ఉందా అండి పరిస్థితి? లేదు. ఎక్కడ జూడు ఫాస్ట్ ఫుడ్, ఈ ఫుడ్, చైనీస్ అంట, అదంట, ఇదంట. ఎప్పుడు జూషినా మనము ఈ యొక్క తిండి విషయంలో బిజీగా ఉంటా ఉన్నాం. కొత్త కొత్త రుచులు, కొంతమంది ఆ రుచుల కోసం ఎక్కడెక్కడో ట్రావెల్ చేసేవాళ్ళున్నారు. పలాని ఫుడ్ తినాలి అని. సీ ఈ లోక సంబంధమైన విషయాలలో నువ్వు యాక్టివ్‌గా ఉంటున్నావేమో, పరలోక సంబంధమైన విషయాలలో నువ్వు యాక్టివ్‌గా ఉండాలి. నిత్య జీవము విషయములో నువ్వు యాక్టివ్‌గా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నాతో మనందరితో మాట్లాడుతా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకసారి చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 12, 11 చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12, 11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా! ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఇంగ్లీష్‌లో ఉంది, నాట్ స్లాత్‌ఫుల్ ఇన్ బిజినెస్, ఫెర్వెంట్ ఇన్ స్పిరిట్, సర్వింగ్ ద లార్డ్. దేవుని సేవించే విషయంలో మీరు ఆత్మయందు తీవ్రత గలవారై ఉండుడి అంట అండి. ఈరోజు దేవుని విషయాలలో మనకెంత ఆసక్తి ఉందండి. నిజంగా ఆసక్తితో దేవుని మందిరానికి వెళ్తున్నామా? ఒక అలవాటుగా వెళ్తా ఉన్నామా? చాలా సార్లు సండే వచ్చిందంటే వెళ్ళాలా, నేను నా అటెండెన్స్ ప్రెజెంట్ పాస్టర్ గారు నేనొచ్చాను మందిరంకి అని చూపించుకోవడానికి వెళ్తున్నామా? లేకపోతే ఒక బలవంతం మీద వెళ్తా ఉన్నామా? నువ్వు దేవుని సన్నిధికి ఒక ఆసక్తితో వెళ్తా ఉన్నావా ప్రియ సహోదరి, సహోదరుడా?
దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, యెహోవా మందిరమును చూడవలెనని జనులు నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించితిని అంటండి. ఆయన దేవుని ప్రెజెన్స్‌ని అనుభవించడానికి హి ఈస్ వెయిటింగ్. ఆయన ఎదురు జూస్తా ఉన్నాడు దేవుని మందిరంకి ఎప్పుడెళ్ళాలా, ఆయనను ఆరాధన ఎప్పుడు చేయాలా అని. ఈరోజు ఆ ఆసక్తి మనలో ఉందా? అది ప్రభువు జూస్తా ఉన్నాడు. మనం మందిరంకి కానీ, ఆయన ఆయనను ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు ఏమేం ధరించుకొని వెళ్తా ఉన్నామో ఆయన చూడట్లేడండి. ఏ వాహనంలో వెళ్తున్నామో చూడట్లేడు. ఎంత ఆస్తులు కూడబెట్టుకున్నామో, ఎన్ని సర్టిఫికేట్‌లు సంపాదించుకున్నామో ఆయన చూడట్లేడు. ఆయన మన జీవితంలో చూస్తుంది ఆసక్తి, ఆశ. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా! ఈరోజు మనలో ఆసక్తి ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను అనేకులకు దీవెనగా, ఆశీర్వాదంగా నిలబెట్టుకుంటాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది. మనల్ని ఆయన ఆ పట్టణము మీద, ఆ కొండ మీద వెలిగించే దీపంలాగా ఆయన ఉంచాలనుకుంటున్నాడంట అండి. మంచం కింద పెట్టిన దీపంలాగా గాదు. మంచం కింద దీపం బెడితే కనీసం ఆ ఇంట్లో వాళ్ళకి గూడా వెలుగు రాదండి. అదే కొండ మీద వెలిగించబడిన ఒక దీపము పట్టణమంతటికి వెలిగిస్తదంట. ఈరోజు నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే, నిన్ను దేవుడు పట్టణానికి వెలుగుగా వాడుకుంటాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవ్రీవన్, ఏ ఒక్కరిని ఆయన త్రోసివేయడు. సో, మనలో ఏముండాలంటే ఆసక్తి ఉండాల, ఆశ ఉండాల. దేవుని కోసం నేను పని జేయాలా, ఆయన కోసం, ఆయన రాజ్య వ్యాప్తి కోసము నేను ఏ చిన్న పనైనా పర్వాలేదు, నేను ఆసక్తితో, ఆశతో చేస్తానని మనము ముందుకు వెళ్ళాలి. ప్రియ సహోదరి, సహోదరుడా. యాటిట్యూడ్స్ ఆఫ్ లేజినెస్. లేజినెస్ ఎ ఎ వ లేజినెస్ ఉన్నవాళ్ళు, సోమరితనం ఉన్నవాళ్ళు ఎటువంటి ఆలోచన, యాటిట్యూడ్ కలిగి ఉంటారో మనం చూద్దాము. సామెతలు 19:15 చదువుకుందాం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు పస్తు పడియుండును. హల్లెలూయా! సోమరి వాళ్ళు దేవుని యొక్క ఇక్కడ చూస్తే వాక్యం చెప్తా ఉంది. సోమరివాడు గాఢ నిద్రలో ఉంటాడంట. సోమరివాడు పస్తులుంటాడంట అండి. "అండ్ ఐడిల్ సోల్ షల్ సఫర్ హంగర్." ఎప్పుడైతే ఈ లోకపరమైన విషయాలలో ఇప్పుడు మనం ఒక ఉద్యోగం చేయట్లేము, ఏం పని చేయట్లేమంటే ఎక్కడి నుంచి ఫుడ్డొస్తదండి మనకి? ఎక్కడి నుంచి మన కుటుంబం పోషించబడతది కదా! సో, వాళ్ళు పస్తులుంటారంట ఎవరు? సోమరి వాళ్ళు. ఆత్మీయ జీవితంలో మనం ఆలోచన చేస్తే సోమరితనము ఏం చేస్తదంటే దేవుని యొక్క పిలుపుకు మనల్ని లోబడనీయదండి. ఎప్పుడైతే సమూయేలు దేవుని స్వరం విన్నాడో, చిన్న బాలుడైన సమూయేలు విన్నప్పుడు ఏలి అనే అక్కడ యాజకుడు చెప్తా ఉన్నాడు. "ఈసారి నువ్వు ఆ వాయిస్ విన్నప్పుడు దేవా నేనున్నాను, సెలవిమ్ము" అని జెప్పు అని అక్కడ ఏలి చెప్తా ఉంటాడండి. అంటే దేవుని కార్యాల విషయంలో మనము యెస్ అని చెప్పగలుగుతా ఉన్నామా? దేవుని పనులు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, మనకు నచ్చే విధంగా ఉండవండి. బెడ్ ఆఫ్ రోజెస్ లాగుండవు. కొన్నిసార్లు నీకు నచ్చని విషయాల గుండా వెళ్ళాల్సొచ్చే పరిస్థితి వస్తది. కొన్ని నచ్చని ప్రాంతాలకు వెళ్ళాల్సొస్తది. నచ్చని జనాంగం మధ్యలకి దేవుడు నిన్ను నడిపిస్తా ఉంటాడు. ఆ సమయంలో నువ్వు దేవుని కాల్‌కి ఒబే కాగలుగుతా ఉన్నావా? చాలా సార్లు మనము మన ఇష్టాలు దేవునికి రుద్దుతా ఉంటాం. దేవా నా ఇష్టం ఇది, నువ్వు ఇదే చేయాలా అని. ఎంతమంది దేవా నీ ఇష్టం ఏంటయ్యా? నీ చిత్తం ఏంటయ్యా? నేనెక్కడికి వెళ్ళాలి ప్రభువా అని మనం అడగగలుగుతా ఉన్నామా? ప్రియ సహోదరి, సహోదరుడా, మన
మన బ్రెయిన్ మనం అనుకుంటాం మనం చాలా తెలివిమంతులమని అని. కానీ భక్తుడు అంటా ఉన్నాడు, "ఈ భూమి, ఆకాశములను ఇందులో ఉన్న సమస్తమును నువ్వు సృజించిన వాటిని నేను చూడగా, మానవుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు." ఒక మనిషిని భూమి పక్కన నిలబెడితే మనిషి కనిపిస్తాడా? మనకు భూమి కనిపిస్తుందా? ఎంత సింపుల్, ఎంత చిన్నవారమండి మనం సృష్టిలో. కానీ మనం అనుకుంటాము, నాకంటే గొప్పవాళ్ళెవరు లేరని మనం అనుకుంటా ఉంటాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి. ఆయన పనికి మనం విధేయత చూపించాల. కొన్నిసార్లు మనము ఇతరులను క్షమించలేకపోతా ఉన్నామేమో. ఇతరులను నేను అందరిని క్షమిస్తానండి. కానీ ఈ పలానోళ్ళని నేను అస్సలు క్షమించలేనని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. దేవుడు చెప్తున్నాడు నువ్వు అదే చెయ్యి. పలాని వ్యక్తిని నువ్వు క్షమిస్తేనే నువ్వు దీవించబడతావని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతా ఉన్నాడు. దేవా నేనన్నీ జేస్తా నీ కోసము. కానీ ఈ ఒక్క పని నేను చేయలేనయ్యా అంటున్నావేమో. దేవుడంటా ఉన్నాడు, నో, నో, నువ్వు అదే చేయాలా. అది జేస్తేనే నువ్వు దీవించబడతావని ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఆయన పనికి మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా! అప్పుడు దేవుడు మనల్ని తన పరిచర్యలో, తన సువార్త పనిలో మనల్ని వాడుకుంటాడండి. ఇంకా ముందుకెళ్దాము. ప్రసంగి గ్రంథము 10:18 చదువుకుందాం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును. చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. హల్లెలూయా! నువ్వు బద్ధకముతో ఉంటే ఇల్లు కురుస్తా ఉంటదంట అండి. ఎక్కడన్నా ఇంటికి రిపేర్ వచ్చిందనుకోండి, ఆ ప్లేస్‌ని నువ్వు సరి చేయకపోతే ఏమవుతది? ఇల్లు మొత్తం కూలిపోయే పరిస్థితొస్తది. ఒక గోడ వానకి తడుస్తా ఉందంటే, నువ్వు అరే! ఏం గాదులే అనని వదిలేస్తే, ఒకరోజు ఆ గోడ కూలిపోతది. ఇల్లు కూలిపోతది. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు అదే అలర్ట్ అయిపోయి, ఓకే. నేను ఈ ఏరియాలో నేను కరెక్ట్ చేసేయాలా. ఇ ఈ ఇది ఎక్కడి నుంచైతే నీళ్లు తడుస్తా ఉందో దీన్ని నేను కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు, నువ్వు ఆ ఇల్లంతటిని నువ్వు నిలబెడతావు. సో, ఆత్మీయ జీవితంలో గూడా మనము ఆ విధంగా ఉండాలి. దేవుని కార్యాల పట్ల నిర్లక్ష్యం ఉండొద్దండి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఆవులెల్లుండి ఎళ్దాంలే, రేపటికి గ్యారంటీ లేదు లైఫ్‌కి. కొన్ని దేవుడు చెప్తున్నప్పుడు నువ్వు తొందరగా రెస్పాండ్ అవ్వాలా. మా మా యొక్క నా జీవితంలో నేను ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పగలను ప్రియ సహోదరి, సహోదరుడా. ఒక సిస్టర్ గారు ఆమె హార్ట్ ఆపరేషన్ అయ్యి ఆమె ఇంటికొచ్చింది మా కాలనీలో. నాకు ఎప్పటినుంచో అంటే ఆమె ఆపరేషన్ అయ్యి ఆమె ఇంటికొచ్చినప్పటి నుంచి ఒక స్వరము పరిశుద్ధాత్ముని స్వరం నేను వింటున్నాను. "నువ్వు వెళ్ళు ప్రార్థన చెయ్యి ఆమె కోసమని." నేననుకుంటున్నాను, ఓకే దేవా! నేను వెళ్తాను. ఈ మీటింగ్ ఉంది గదా! దీని తర్వాత వెళ్తాను. సండే ఉంది గదా! సండే చర్చ్ అయినంక వెళ్తానని నేను పోస్ట్‌పోన్ జేస్తా ఉన్నాను. నేను పోస్ట్‌పోన్ జేసిన మూడో రోజుకే ఆమె మరణించింది. ప్రియ సహోదరి, సహోదరుడా! అది నా జీవితంలో ఎప్పుడూ అదొకటి నన్ను అల్లారం జేస్తా ఉంటది. గుర్తు జేస్తా ఉంటది. దేవుని అప్పగించిన పనిని నువ్వు నిర్లక్ష్యం జేశావు. ఓకే. నేను వెళ్తే పరిస్థితి ఎలా ఉండేదో, నేను వెళ్లి ప్రార్థిస్తే ఆ పరిస్థితి ఎలా ఉండేదో, అనేది ఇప్పటికీ నా హృదయాన్ని అది తడతా ఉంటది ప్రియ సహోదరి, సహోదరుడా. మనము దేవుని విషయాలను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం జేస్తే ఇల్లు కురుస్తది. అంటే నీ ఆత్మీయ జీవితము కృషించిపోతది. ఆత్మలో మనం వర్ధిల్లాల. మొట్టమొదటిగా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లు అని పౌలు భక్తుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు ఆత్మ వర్ధిల్లకుండా నువ్వు ఫిజికల్ ఏరియాస్‌లో ఎన్ని సంపాదించుకున్నా అది వ్యర్థమే ప్రియ సహోదరి, సహోదరుడా. ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం అలర్ట్‌గా ఉందాం. ముందుకెళ్దాం. ప్రావర్బ్స్ చాప్టర్ 19:24 చదువుకుందాం.
సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. హల్లెలూయా! సోమరివాడంట పాత్రలో చెయ్యి ముంచుతాడంట. కానీ దాన్ని తీసి తినలేనంత బద్ధకం వాళ్ళలో ఉంటదంట అండి. అంటే చూడండి, దే ఆర్ సో నియర్ టు ద ఫుడ్. తినే ఆహారానికి వాళ్ళు చాలా సమీపంగా ఉన్నారు కదా! ఆ ఆపర్చునిటీని గ్రాబ్ జేసుకోవడానికి సమీపంగా ఉన్నారు. చేతిని ముంచారు ఆ ఫుడ్‌లో. కానీ తినలేకపోతా ఉన్నారు. మనము గూడా చాలా సార్లు 2 సార్లు జేస్తాము దేవుని పని, 3 సార్లు జేస్తాము. గివ్ అప్ చేస్తా ఉంటాం. నేనెంత జేషినా నాకెవరు విలువిస్తున్నారు? నేనింత కష్టపడుతున్నా నా నా పనికి ఎవరు లెక్క లెక్క పెడుతున్నారు? ఎవరు నన్ను అప్రిషియేట్ జేస్తున్నారని మనం గివ్ అప్ జేస్తా ఉంటాం ప్రియ సహోదరి, సహోదరుడా. నో, నో. నువ్వు నువ్వు గెలుపుకు చాలా సమీపంగా ఉన్నావు. ఎప్పుడో వదిలిపెట్టొద్దండి ఆశను. ఎప్పుడు మనుషుల అప్రిషియేషన్ కోసము ఎప్పుడు గూడా ఏ పని జేయకండి. ఎందుకంటే ఎవరు మెచ్చుకోరు. దేవుడు నన్ను చూస్తున్నాడా? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు బహుమానము ఇచ్చును అని వాక్యం జెప్తా ఉంది. మనుషులు చూసినా, చూడకపోయినా, లెక్కించినా, లెక్కించకపోయినా దేవుడు చూస్తా ఉన్నాడు. ఆయన బహుమానము సిద్ధపరుస్తా ఉన్నాడు మీకు ప్రియ సహోదరి, సహోదరుడా. సో, నువ్వు దేవుని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. గివ్ అప్ చేయొద్దు ఎప్పుడు కూడా. నేనెంత చేస్తున్నాను, నాకేం కావట్లేదు గదా అని నువ్వు వదిలేయొద్దు. గో ఆన్, మూవ్ ఆన్. ముందుకు వెళ్తా ఉండు. ఇంకా ముందుకు వెళ్ళు. ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ సాధిస్తావు. నువ్వు విజయాన్ని సాధిస్తావు ప్రియ సహోదరి, సహోదరుడా. సోమరివాడు మధ్యలో ఆపేస్తాడంట అండి. పాత్రలో ముంచుతాడంట గానీ, దాన్ని నోటి వరకు తీసుకొని రాడు. మనమలా ఉండొద్దు. ప్రియ సహోదరి, సహోదరుడా. మనం పాత్రలో చెయ్యి ముంచుతున్నామంటే, మనం పనిని ప్రారంభిస్తా ఉన్నాము. ఆ పాత్రలో ఉన్నది తింటా ఉన్నామంటే, ఆ పనిని ముగిస్తా ఉన్నాము. ముగించాలా. అందుకే పౌలు భక్తుడంటాడు, నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటము పోరాడి తిని, ఇక మీదట నా కొరకు కిరీటము, నీతి కిరీటము ఉంచబడింది అని. సో, ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో పోరాడదాం. ముందుకు వెళ్దాం. అన్ని విషయాల్లో ముందుకు వెళ్దాం. కొన్నిసార్లు ఎవరైనా హర్ట్ చేయొచ్చు, బాధ పెట్టొచ్చు. నో ప్రాబ్లమ్. గో ఆన్. క్షమించండి. ముందుకు వెళ్ళండి. క్షమాపణ లేకుండా మనం రికవరీ కాలేమని వాక్యం చెప్తా ఉందండి. నువ్వు క్షమించకపోతే నీ జీవితంలో ఏది నువ్వు సాధించలేవు. నువ్వెంతైనా పరిగెత్తు, ఎంతైనా ప్రయాసపడు, ఎంత కష్టం నువ్వు చెయ్యి, నువ్వు ఇతరులను క్షమించకపోతే నీ జీవితంలో వర్ధిల్లడం నువ్వు చూడలేవు. హల్లెలూయా! చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. సామెతలు 24 చదువుకుందాం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమియు లేకపోవును. హల్లెలూయా! మళ్ళీ నేను చదువుతాను. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమియు లేకపోవును. చూడండి, పని జేయాల్సిన టైంలో సోమరివాడేం జేస్తాడంట, పని జేయడంట అండి. కానీ పంట వచ్చే సమయంలో మాత్రము నాకు పంట రావాలా, నాకు గొప్ప బ్లెస్సింగ్స్ రావాలా అని మాత్రము ఆశపడతా ఉంటాడంట. వస్తదా అండి? విత్తనం వెయ్యంది పంట వస్తదా? విత్తనము వెయ్యంది చెట్టు మొలుస్తదా? ఆ భూమి దున్నబడంది, చెమట నేల మీదకి పడనిది ఏమైనా పంట మనం సాధించగలుగుతామా? నో. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు కష్టపడకుండా ఫలమును ఆశిస్తే అది వ్యర్థము.
నువ్వు ఏ పని గూడా దేవుని కోసం నువ్వు చెయ్యకుండా, దేవుడు నా కోసం అన్నీ జేయాలి అంటే అది కాని పనండి. నువ్వు రెస్పాండ్ అయినప్పుడే దేవుడు రెస్పాండ్ అవుతాడు. నువ్వు నువ్వు ఎలా దేవుని కోసము ప్రయాస పడతావో, అంతగా నువ్వు ఫలాలు నీ జీవితంలో జూస్తా ఉంటావు ప్రియ సహోదరి, సహోదరుడా. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రిని వదిలి వెళ్ళిపోయినప్పుడు, తండ్రి పరిగెత్తాడా అండి వెనకాల? కుమారుడు ఎక్కడ బోతే అక్కడ, "అరే! వద్దు నాన్న ఇది జేయక, అది జేయకని" వెంట ఉరికాడా? నో. ఎదురు జూస్తా ఉన్నాడు, నా కుమారుడు ఎప్పుడు తిరిగొస్తాడు అని. సో, తిరిగి వచ్చాడు గాబట్టే, తిరిగి తండ్రి యొక్క తండ్రి యొక్క ప్రేమను ఆ వ్యక్తి పొందుకోగలిగాడు. ఈరోజు తిరిగి రావాల్సిన బాధ్యత మనలో ఉందండి. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను. దేవుడు నా వెంబడి రావాలా, దేవుడు నన్ను దీవించాలా అంటే అది జరగదు. యూ నీడ్ టు కమ్ టు గాడ్. మనము ఆయన యొద్దకు వెళ్తేనే ఆశీర్వాదము, వెళ్తేనే దీవెన, వెళ్తేనే ఆయన కృప వెంబడి కృపను మనం పొందుకుంటాము. సో, దేవుని కోసం పని చేయకుండా ఫలాలు మనం ఆశించలేము. ఎప్పుడు కూడా ధనమును ఆయన కోరుకోవట్లేడండి. ధనము నాకెప్పుడు ఒకటి అనిపిస్తా ఉంటది. మనము దేవుని సన్నిధిలో కొంతమంది రూ. 1,00,000 ఎయొచ్చు. కొంతమంది వేలు డబ్బులు వేయొచ్చు. ఎంతైనా దేవుని కోసము వాళ్ళ ఇష్టపూర్వకంగా ఎయొచ్చు గానీ, దేవుడు ధనాన్ని కోరుకోవట్లేడు. ఎందుకంటే నాకెప్పుడు ఒక మాట దేవుడు గుర్తు చేస్తా ఉంటాడు. ఏమనంటే, ఆదికాండంలో మనం జూస్తే కొన్ని నదులు ఆ యొక్క ఏదెను తోట చుట్టూ ప్రవహిస్తా ఉన్నాయంటండి. ఆ నదుల్లో చెప్పలేనంత బంగారు నిధులను ఆయన ఉంచాడంట అండి. నువ్వు తవ్వుతా ఉంటే ఆ బంగారం వెళ్తా ఉంటది. ఇప్పటికి కొన్ని డిస్కవరీ ఛానల్స్‌లలో మనం జూస్తా ఉంటాం. వాళ్ళు వెతుకుతా ఉంటే ఆ బంగారు బిళ్ళలు వస్తా ఉంటాయి. చిన్న చిన్న రాళ్ళు నదిలో ప్రవహిస్తా ఉంటాయి. అంటే ఆ నిధులను భూమిలో ఉంచిన దేవునికి మనమిచ్చే రూ. 10, రూ. 1,00,000 ఒక లెక్కనా అండి? అని నాకనిపిస్తా ఉంటదెప్పుడు. ఆయనే ధన సమృద్ధిని భూమిలో భూగర్భంలో దాచి ఉంచినప్పుడు, మనమిచ్చే డబ్బుకి ఆశ పెట్టుకొని దేవుడెందుకుంటాడు? ఆయనకు కావాల్సింది సంథింగ్ మోర్ బియాండ్ ద మనీ, బియాండ్ ద బియాండ్ అవర్ ఇమాజినేషన్. మన ఊహకు మించింది దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు. అదేంటంటే ఇందాక మనం జూసాం గదా! ఆసక్తి. ఇందాక మనము చూసాము ఏంటంటే మనము కష్టపడాల. హార్డ్ వర్క్. ఆయన కోసము ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, "గొప్ప కార్యాలు దేవుని కోసం తలపెట్టండి. గొప్ప కార్యాలు దేవుని నుండి ఆశించండి." నువ్వు ఆయన కోసం గొప్ప కార్యాలు చెయ్యి. ఆయన నుండి గొప్ప కార్యాలు ఆశపడు. నువ్వు చెయ్యకుండా నువ్వు ఆశపడితే నువ్వు పంటను కోయలేవు. విత్తనము వేయంది నువ్వు పంట కోయలేవు. సో, ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చేరిన మీ అందరితో, నాతో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇట్స్ టైమ్ టు రైజ్. ఈ సమయము మనము లేవాలండి. లెమ్ము తేజరిల్లుము. దేవుని కార్యాలకు మనము నడుం కట్టుకుందాం. సిద్ధపడదాం. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది ప్రియ సహోదరి, సహోదరుడా. మొన్న నేను మెసేజ్ వింటా ఉంటే ఒక దైవజనుడు అంటున్నాడు, స్కూల్లో 8 పీరియడ్స్ ఉంటే మనం 8థ్ పీరియడ్‌లో ఉన్నామిప్పుడు. బడి గంట కొట్టగానే ఇంటికి పారిపోయే టైంలో ఉన్నాము. లాస్ట్ పీరియడ్‌లో ఉంటా ఉన్నాము. ప్రభువు చెప్పినట్లు యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. ఎక్కడ జూసినా కరువులు జూస్తా ఉన్నాము. ఎక్కడ జూసినా మరణ వార్తలు మనం వింటా ఉన్నాము. ఈ సమయము మనం సిద్ధపడాలా, అనేకులను సిద్ధపరచాలా ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ సమయము సోమరితనంకు గాదండి. ఈ సమయము
చేతులు ముడుచుకొని పడుకోవడానికి కాదు, నా పని కాదులే, అన్న చూసుకుంటాడు, అక్క చూసుకుంటది. నో, 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 నో. మనందరి భుజముల మీద దేవుడు ఒక బాధ్యతను ఉంచాడు. ఆ పనిని ముగిద్దాం. ఆ పనిని అడుగుదాం, దేవా నువ్వు నన్నెందుకు, ఏ ప్రణాళికతో నన్ను పుట్టించావని. దేవుడు తప్పకుండా, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. నేటికి ఆయన సమాధి ఖాళీగా ఉంది. సో ఆయన మనకు రివీల్ చేస్తాడు. నువ్వు దేవునికి కాల్‌కి నువ్వు ఒబేకా, దేవుని పిలుపుకు నువ్వు సిద్ధంగా ఉండు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. గొప్ప పంటను, ఫలాలు నువ్వు చూస్తావు. నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి హృదయాల్లో దీవించి, వర్ధిల్లజేసి, విస్తరింపజేసి, సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.